విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తులు భవానీ మాల దీక్ష తీసుకునేవారు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఆలయం కోలాహలంగా మారింది. ఇక అమ్మవారిని పలువురు మంత్రులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామాత ఈ దసరా ఉత్సవాల్లో మరింత ఆకర్షణీయంగా మెరిసిపోనున్నారు. వెల్లువలా తరలివచ్చే భక్తులకు అమ్మవారు ధగధగా మెరిసే వజ్ర కిరీటంతో దర్శన ఇవ్వనున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త అమ్మవారి భక్తులు సౌరవ్ గౌర్ ఈ వజ్ర కిరీటపు ఆభరణాలను అమ్మకు విరాళంగా అందించారు. సుమారు 4.5 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన కిరీటంతో పాటు కర్ణాభరణాలు, సూర్య చంద్ర ఆభరణాలు, ముక్కెర తదితర నగలను సమర్పించారు. దుర్గామాతపై ఉన్న విశ్వాసంతోనే విరాళాలు ఇచ్చినట్లుగా దాత తెలిపారు.